రాష్ట్రంలో జీఎస్టీ అమలుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ఇప్పటికే దీని మీద అధికారులకు ట్రైనింగ్ కూడా ఇచ్చినామన్నారు. అమల్లో లోపాలుంటే ఎప్పటికప్పుడు సరిదిద్దుతామంటున్న మంత్రి ఈటెలతో పాండు ఫేస్ టు ఫేస్. చాలా కాలంగా ఎదురు చూస్తున్న జీఎస్టీ జూలై 1 నుంచి అమల్లోకి రాబోతుంది. జీఎస్టీని మొదటగా సంతకం చేసిన రాష్ట్రం తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ అమల్లోకి వచ్చి జూలై 1 నుంచి ఏ విధంగా ఉండబోతోంది, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత సన్నద్ధంగా ఉంది, ఇట్లాంటి విషయాలు మనతో తెలుసుకునేందుకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. మినిస్టర్ గారు, మొదటి రాష్ట్రం తెలంగాణ ఇవాళ జూలై 1 నుంచి అమల్లోకి రాబోతున్న చాలా అంటే దగ్గరికి వస్తున్న కొద్దీ దాని మీద చాలామంది సందేహాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో మొత్తంగా మానిటరింగ్ మెకానిజం అనేది పక్కన పెడితే ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టమ్కి మనం వెళ్ళబోతున్నాం. ఈ పరిస్థితిలో రాష్ట్రంలో వసూలు విషయంలో, జీఎస్టీని అమలు విషయంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత సన్నద్ధంగా ఉంది? తెలంగాణ రాష్ట్రం మొదటి నుంచి కూడా ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ పరంగా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుకొని అన్ని రంగాల్లో ఆరితేరినటువంటి డిపార్ట్మెంట్ మన డిపార్ట్మెంట్. జిఎస్టీ అమలు చాలా ఎఫెక్ట్గా మన రాష్ట్రంలో జరిగేటువంటి ఆస్కారం ఉంది. 2, మూడవది ఇది దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్న సందర్భంలో ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు సమీక్షించుకొని దాన్ని ఎట్లా ఎఫెక్ట్గా అమలు చేయాలంటే దాంట్లో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అధికారుల పరంగా ట్రైనింగ్ క్లాసెస్ పెట్టుకున్నాం, ట్రేడర్ల పరంగా మీటింగ్లు పెట్టుకున్నాం. రేపు ప్రజలకు కూడా అవగాహన సదస్సు పెట్టి కొంత అవగాహన కలిగించేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. అంటే ముఖ్యంగా కమర్షియల్ ట్యాక్స్ గతంలో ఇప్పటివరకు వ్యాట్ మనం పరిగణలోకి తీసుకుంటే దాదాపు 14,000 కోట్ల పైన, అంటే 14,000 కోట్ల పైన వసూళ్లు ఉన్నాయి. అత్యధికంగా కమర్షియల్ ట్యాక్స్. రేపు పొద్దున రాష్ట్రానికి జరగబోతున్న ఏదైనా నష్టాన్ని కూడా ఖచ్చితంగా తీరుస్తూ ఉన్నారు. మీ అంచనా ప్రకారం జీఎస్టీ అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలయ్యేది రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు, అంటే ఇప్పుడున్న దాంతో పోలిస్తే జీఎస్టీ అమల్లోకి వస్తే ఎంత తగ్గుతుంది అనుకుంటారు? ఆ స్థాయిలో కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉందంట. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో అతివేగంగా సొంత ఆర్థిక వనరులు అభివృద్ధి చెందిన రాష్ట్రం మన రాష్ట్రం. ఈ 17.9% పెరుగుదల ఉంది. ఇవాళ జిఎస్టీలో మన ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ వాళ్ళ కలిసేటువంటి పోర్షన్ 16,500 కోట్లు, 16,500 కోట్ల రూపాయల మేరకి మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టీలో కలగబోతాం. కేంద్రానికి సంబంధించింది కేవలం 12,500 కోట్లు మాత్రమే కాబోతా ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా 14% బేస్గా ఎన్నుకున్నారు. కాబట్టి 14% కంటే మనకు గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వ పక్షాన మనకు కంపెన్సేషన్ వచ్చేటువంటి ఆస్కారం అయితే లేదు. ఈ లెక్క ప్రకారం చూస్తే కొంత నష్టం వచ్చేటువంటి ఆస్కారం అయితే ఉంది. అంటే దాన్ని రేపు పొద్దున మీరు ఎట్లా రిప్రజెంట్ చేయబోతున్నారు? యాక్చువల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ ఐటీ హబ్గా ఉంది కాబట్టి, అనేక పరిశ్రమలు నిలయంగా ఉన్నది కాబట్టి ఇక్కడ కొంత సర్వీస్ ట్యాక్స్ రూపంలో ఇప్పుడున్న 7,000 కోట్లకి కొంత వేగంగా అభివృద్ధి వచ్చేటువంటి ఆస్కారం ఉందని నేను నమ్ముతా ఉన్నాను. అది కనుక కొంత పెరిగితే ఇప్పుడు మనం ఏదైతే కోల్పోయినామో అది కంపెన్సేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ట్రేడర్ల నుంచి ముఖ్యంగా వస్తున్న సందేహం ఏంటంటే ఇన్పుట్ క్రెడిట్ తీసుకునే విషయంలో ఇప్పటికీ ఇంకా చాలా కన్ఫ్యూజన్ ఉంది అంటున్నారు. ఆ పరంగా ప్రభుత్వం వాళ్ళకి ట్రైనింగ్ క్లాస్కి కానీ లేకుంటే వాళ్ళకి అవగాహన కల్పించడంలో అంటే ట్రేడర్ల నుంచి వస్తుంది ఆ స్థాయి. ఒకవేళ ఇప్పుడు ఉన్నదాన్ని రేపు అమలు వచ్చిన తర్వాత కూడా దీన్ని ఏ విధంగా కంటిన్యూ చేస్తారు, వాళ్ళకి ఎట్లాంటి అవగాహన కల్పిస్తారు? యాక్చువల్గా కొంత కన్ఫ్యూజన్ ఉండేటువంటి ఆస్కారం అయితే ఉన్నది. ఎందుకంటే 1, 2, 3 స్టేజ్లలో ఉండే వస్తువులు కూడా ఉంటాయి. ఎక్కడికక్కడ దాని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇవాళ ఒక వస్తువు కొంటే ఆ వస్తువు మీద వేయబడ్డ ట్యాక్స్ అమౌంట్ ఏదైతే ఉందో అంతకుముందు ఏ రా మెటీరియల్స్ అయితే కొనుక్కున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీని మీద అవగాహన రావాలంటే ఒక టైం పట్టే ఆస్కారం ఉంది. కాబట్టి టైం ప్రాసెస్ కాబట్టి ఈ ట్రేడర్లలో ఆందోళన కలిగే మాట వాస్తవం. రెండవది, ప్రజలకు కూడా ఇప్పటికి ఇది కొత్త పన్ను విధానం, దీని గురించి ఇప్పటికీ అనుభవం లేదు కాబట్టి కొంత ఆందోళన చెందేటువంటి ఆస్కారం ఉంది. ఆన్ ద హోల్గా ఇది అనుభవ సందర్భంలో, ఇది ఇంప్లిమెంట్ చేసే సందర్భంలో వచ్చే అనుభవం ద్వారానే ఇట్లాంటి సమస్యలకు పరిష్కారం చూసే ఆస్కారం ఉంటుంది. అంటే మొత్తంగా వాణిజ్య పన్నుల శాఖ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ అందరూ కూడా రేపు పొద్దున జీఎస్టీకి కేంద్ర
ఆదేశాలకు అనుగుణంగా అందులో భాగంగానే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళు దానికి పనిచేయాల్సి ఉంటుంది. సరే, అయితే ఇక్కడ చాలామంది అధికారులు కానీ వీటిలో కానీ ఇంకా కన్ఫ్యూజన్ ఉంది, దీన్ని ఏ విధంగా చేయాలి. రెండోది, వెళ్ళిన తర్వాత మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ఉంది. ట్రేడర్లు కానీ వసూలు చేసే వాళ్ళు కూడా ప్రస్తుతం ఆ స్థాయిలో, ఒకవేళ హైదరాబాద్ లాంటి పరిస్థితి పక్కన పెడితే జిల్లా తాలూకా కేంద్రాలు లేదంటే మండల కేంద్రాల్లో ఉండే వాటిల్లో ఈ పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా మీరు అన్నారు కన్ఫ్యూజన్ ఉంది, కొంచెం టైం పడుతుందని అంటున్నారు. ఎప్పటిలోగా ఇది అయ్యే అవకాశం ఉంటుంది? అంటే వాళ్ళకి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? వీటిని కొంచెం చూసి చూడనట్టు. ఇంకా అవసరమైతే ఇచ్చుకుంటాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే జిఎస్టీ, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ. ఎస్జిఎస్టీ పరంగానేమో రాష్ట్రం ఆపరేట్ చేస్తుంది, సిజిఎస్టీ పరంగానేమో కేంద్రం ఆపరేట్ చేస్తుంది. కానీ పన్ను మాత్రం ఒకటే. రెండవది, ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మీరైతే కలిసి ఒకటే కొడుకు కింద ట్యాక్స్లో పనిచేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు, కేంద్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు తప్ప వీళ్ళు మెర్జ్ అయ్యేటువంటి ఆస్కారం అయితే లేదు. రెండవది, దీంట్లో 1.5 crore లోపు ఉన్నటువంటి డీలర్ని అందరినీ కూడా రాష్ట్రాలే ఆపరేట్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది దీంట్లో. కాబట్టి రాష్ట్రాలకు కొద్దిగా ఎక్కువ బడిన ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. రెండవది, హ్యూమన్ ఇంటర్ఫేస్. ఇలా మనిషి యొక్క ఇన్వాల్వ్మెంట్ తగ్గుతుంది. దీంట్లో ఆన్లైన్లోనే కలెక్షన్స్ ఉంటాయి, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఆన్లైన్లోనే మొత్తం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనిషి ఇంటర్వెన్షన్ అనేది తగ్గుతుంది. కాబట్టి కొంత కరప్షన్ తగ్గేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. అంటే మనం చూస్తాం, ఎప్పుడైతే గడువు దగ్గర పడుతుందో ఇప్పటికే వస్త్రాలు గతంలో పోరాటం చేసి వ్యాట్ ఉన్నప్పుడు చేసిన టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా 3 రోజులు సమ్మె చేస్తున్నారు. అదేవిధంగా ఫర్నిచర్ ఇట్లాంటి చాలా వాటి నుంచి దగ్గర పడుతున్న కొద్దీ అంటే దాని మీద వాళ్ళ ఒక ప్రొటెస్ట్ అనేది మొదలవుతుంది. వీటన్నిటి మీద వాస్తవంగా వస్తువులని ఏ వస్తువుని ఏ స్లాబ్లో పెట్టాలనేటువంటి ఈ నిర్ణయం అయితే ఉందో అది కొంత షార్ట్ పీరియడ్ జరిగింది. దాదాపు మేము శ్రీనగర్ పోయినప్పటి నుంచి మాత్రమే ఏ వస్తువు ఏ స్లాబ్లో ఉందనేది బయటకు వచ్చింది, ప్రజలకు వచ్చింది, ట్రేడర్ దగ్గరకు వచ్చింది. కాబట్టి కొంత దాని మీద ఇంకొంత క్లారిటీ కావాల్సిన అక్కడైతే ఉండే వాస్తవంగా. అంటే ఇంకొక 1 month 2 months కొంత టైం ఉంటే దాని మీద క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి క్లారిటీ లేకపోవడం వల్ల అసలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి, ఎంత వస్తుంది, ఇప్పుడు గుడ్డ మీద పడేటువంటి ట్యాక్స్ ఎంత, దాంట్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత, ఇవన్నిటి విషయంలో క్లారిటీ లేదు. కాబట్టి కొంత ఆందోళన కొనసాగుతున్నమాట వాస్తవం. కానీ ఇది అమలు జరుగుతున్నప్పుడే దాని మీద క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా అడుగుతుంది, సాగునీటి ప్రాజెక్టులకు కావచ్చు, మిగతా ప్రభుత్వ స్కీములకు సంబంధించిన వాటి మీద మినహాయింపు ఇవ్వాలి అన్నది. దాని మీద ఇప్పటివరకు కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాలేదు. దీని మీద ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్లా రిప్రజెంట్ చేయబోతున్నారు? కేంద్ర ప్రభుత్వం దీని మీద తప్పకుండా సానుకూలంగా స్పందించాలి. గతంలో ఎప్పుడు ప్రభుత్వపరమైన పనుల మీద సర్వీస్ ట్యాక్స్ లేదు, ఎగ్జంప్షన్ ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇలా జెన్కో ప్రాజెక్టులు అనేక లక్షల కోట్ల రూపాయలు పని జరుగుతుంది. దాని మీద 18% సర్వీసెస్ మీద ట్యాక్స్ పడే ఆస్కారం ఉంది. దానివల్ల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు లాస్ ఇచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకునే పద్ధతి మంచిది కాదు. దీన్ని ఎగ్జంప్షన్ గతంలో ఎట్లయితే ఇచ్చిండ్రో ఇప్పుడు కూడా ఎగ్జంప్షన్ ఇవ్వమని చెప్పి ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసినాం, జిఎస్టీ కౌన్సిల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాసింది. కాబట్టి తప్పకుండా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇందాక మీరు మాట్లాడుతూ దాదాపు 16,000 కోట్ల రూపాయలు కమర్షియల్ ట్యాక్స్ మొత్తంగా మనకు ఉంది, 14,000 బేస్ అన్నారు. సో గ్యాప్ వస్తుంది, ఒక 14%. తర్వాత ఇప్పుడున్న దానికంటే దాదాపు 2,500 కోట్లు. అంటే ఒక పరిస్థితి రేపు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన పన్నులు రాష్ట్ర స్కీమ్స్ కోసం, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. భవిష్యత్తులో ఈ పరిస్థితి ఇట్లే ఉంటే వెల్ఫేర్ స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలంటే నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆధారపడాల్సిన అవసరం వచ్చే పరిస్థితి ఉందా? వెల్ఫేర్ యాక్టివిటీ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా దాన్ని అమలు చేసి తీరుతుంది, దాంట్లో ఎక్కడ అనుమానం లేదు. రెండవది, 14% దేశవ్యాప్తంగా రాష్ట్రాల గ్రోత్ రేట్ నిర్ణయించినాయి. కాబట్టి దానికంటే తక్కువ ఆదాయం కనుక వస్తే కేంద్రం కంపెన్సేట్ చేస్తుంది. అయితే మనం ఆ పరిధి నుంచి బయటపడి ఉన్నాం. 17.9% ఆల్రెడీ ఎస్ఓటీఆర్ ఉంది. కాబట్టి మనకు ఆ కంపెన్సేషన్ అట్రాక్ట్ అయిద్దో లేదో నాకు తెలియదు, అట్రాక్ట్ కాకపోవచ్చని. మూడవది, కొంత సర్వీస్ ట్యాక్స్ రూపంలో కానీ ఇతరత్ర గ్రోత్ కనుక వస్తే కొంత డీలర్ల శాతం పెరిగి కొంత పన్ను కట్టే
వాళ్ళ సంఖ్య కనుక పెరుగుతుంది తప్పకుండా కొంత బేస్ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతున్నటువంటి ఆశలో ఉన్నాం. కానీ అది అమలైతే కానీ తెలియదు, అది ఇప్పటికీ చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందు చాలా పకడ్బందీగా ఉంది, మేము మొత్తం జీఎస్టీ జూలై 1 నుంచి 100% అమలు చేస్తూ ఉన్నాం. కానీ నిన్న జైట్లీ గారు మాట్లాడుతూ అంతకుముందు కూడా మాట్లాడితే ఇంకా ఇది టైం పడుతుంది, అంత కష్టం కాదంట. మన రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే మీరు చాలా సంసిద్ధంగా మొదటి నుంచి ఉన్నాము అని అంటున్నారు. అంటే మొత్తంగా జీఎస్టీ పూర్తి స్థాయిలో ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా అమలు కావడానికి ఎంతకాలం పడుతుంది అనుకుంటున్నారు? టైం పడుతుంది, ఇప్పటికే చెప్పలేను. కానీ 3 నెలలు పడుతుందా, 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా, అసలు కొంత కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కొంత ఎప్పటికప్పుడు దీన్ని సమీక్షించుకోవాల్సిన అక్కడ మాత్రం తప్పకుండా ఉంటుంది. అంటే రేపు అర్ధరాత్రి దీని సంబరాలు కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు వెళ్తున్నారా, అధికారులు ఇట్లాంటి వాళ్ళు పార్టిసిపేషన్ ఎలా ఉండబోతుంది? రేపు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ మాత్రం నేను మా అధికారులు వెళ్తాం, సంబరాలకు సంబంధించి ఆలోచిస్తాం. థ్యాంక్ యూ అండి రాజేంద్ర గారు. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ జీఎస్టీతో మళ్ళీ ఆర్థిక శాఖ నుంచి మంచి ప్రతిఫలం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ అమల్లో సక్సెస్ఫుల్గా ఉంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ రాజేంద్ర గారు.